మీడియా లోకల్ మహిళలను కించపరిచిన కేసులో సాక్షి ఛానల్కు చెందిన కొమ్మినేని శ్రీనివాస్ అరెస్ట్ అయ్యారు. అమరావతికి చెందిన మహిళలను కించపరిచిన కేసులో కొమ్మినేని శ్రీనివాసరావు, జర్నలిస్ట్ కృష్ణంరాజుపై కేసులు నమోదైన విషయం తెలిసిందే. గడిచిన 4 రోజుల క్రితం సాక్షి ఛానల్లో జరిగిన ఓ డిబేట్లో జర్నలిస్ట్ కృష్ణంరాజు అమరావతి దేవతల రాజధాని కాదు, వేషల రాజధాని అంటూ చేసిన వ్యాఖ్యలు ఏపీ వ్యాప్తంగా కలకలం రేపాయి. ఈ కారణంగా మహిళా సంఘాలతో పాటు అన్ని రాజకీయ వర్గాలు, వివిధ పార్టీలకు చెందిన నేతలు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. స్త్రీలను కించపరిచిన వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే మహిళా సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు, ధర్నాలు చేశారు. పలు స్టేషన్లలో ఫిర్యాదులు కూడా చేశారు. అందుకే పోలీసులు కేసులు నమోదు చేశారు. ముఖ్యంగా రాజధాని అమరావతిలోని మహిళలు ఈ వ్యాఖ్యలు చేసిన రోజే పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను సమర్థించే విధంగా కొమ్మినేని మాట్లాడారని రాజధాని మహిళలు ఫిర్యాదులో పేర్కొన్నారు. సదరు డిబేట్ వీడియోని పరిశీలించి కేసు నమోదు చేశారు పోలీసులు. ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టంతో పాటు ఐటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. అన్ని కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడంతో వెంటనే అరెస్ట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వెంటనే ప్రత్యేక పోలీస్ బృందాలు హైదరాబాద్ కు చేరుకుని ఆయన నివాసంలోనే కొమ్మినేని శ్రీనివాస్ ని అదుపులోకి తీసుకున్నారు. ఆపై హైదరాబాద్ నుండి విజయవాడకు తరలిస్తున్న పోలీసులు అక్కడి నుండి తుళ్లూరు పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లనున్నారు. అనంతరం గుంటూరు కోర్టు లేదా మంగళగిరి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.